సార్ నమస్తే. నమస్తే అండి. నందమూరి బాలకృష్ణ గారు ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ మధ్య గ్రాండ్‌గా ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆయనకి సన్మానం లాంటిది చేస్తున్నారు. ఈయన ఇన్నాళ్ళ సుదీర్ఘ ప్రస్థానాన్ని ఒకసారి విశ్లేషిస్తే మీరేం చెప్తారు? అంటే ఇటువంటి ప్రస్థానం ఈ తరం హీరోలు ఇతనికేనా వేరే వాళ్ళు ఎవరికన్నా ఉందంటారా? అంటే బాలకృష్ణ గారిది సుదీర్ఘ ప్రయాణమే. 50 ఏళ్ల కెరియర్ అని ఎలా అంటున్నారు? తాతమ్మ కళ రిలీజ్ డేట్ నుంచి హ్మ్. ఈ రోజు వరకు 50 ఏళ్ళు దాటింది. 51వ సంవత్సరంలో ప్రవేశించింది. అవును. అయితే తాతమ్మ కళ సినిమాలో ఈయన బాలనటుడిగా కనిపించాడు అంతే. అవును. బాలనటుడుగా కెరీర్ స్టార్ట్ చేశారు ఈయన. అంతే. అలా మొదలైన బాలనటుడుగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంత కెరీర్ ఎవరికీ లేదు. ఇంత కెరియర్ ప్రస్థానం. ఎవరికీ లేదు. హ్మ్. అది వాస్తవం. హ్మ్. కానీ 50 ఏళ్ల సినిమా కెరియర్ చూసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అది. నిజానికి రామారావు గారికి లేదు అది. హ్మ్. రామారావు గారు 35 ఏళ్ల లోపే ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు. హ్మ్. అంటే 49లో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది. 49 అంటే 50 అనుకుంటే 82కి వెళ్ళిపోయాడు ఆయన. హ్మ్. అంటే 32, 33 సంవత్సరాలు, మాక్సిమం 35 ఇయర్స్ అనుకోవచ్చు హ్మ్. కెరీర్ కెరియర్. నటుడుగా. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో 2-3 సినిమాలు చేశాడు మధ్యలో. హ్మ్. సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌమ, మేజర్ చంద్రకాంత్ అవి పెద్ద హ్మ్. కౌంట్ చేసుకోదగినవి కాదు. హ్మ్. బ్రహ్మర్షి విశ్వామిత్ర హ్మ్. ఇవి ఒక 5-6 4 సినిమాలే మాక్సిమం చేశాడు ఆయన. అవును. అది కాదు కానీ సీరియస్ గా ఆయన కెరియర్ ఎండ్ అయితే 82 అనే అనుకోవాలి. హ్మ్. అందుకని వారి తండ్రి గారి కంటే కూడా సుదీర్ఘమైన కెరియర్ నడిపారు బాలకృష్ణ. తండ్రిని మించిన తనయుడు ఇలాంటివి ఏమైనా అంటాం పర్లేదు కానీ హ్మ్. 50 ఏళ్ళు హీరోగా కెరియర్ నడిపిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే హీరోగా అంటే మెయిన్ లీడ్ గాని. హ్మ్. మెయిన్ లీడ్ గా అంటే నాగేశ్వరరావు గారు రామారావు గారు ఎంట్రీ ఇవ్వటానికంటే 2 ఏళ్ల ముందే హ్మ్. ఆయన సక్సెస్ఫుల్ జర్నీ మొదలైంది. అవును. అంటే కీలుగుర్రం, బాలరాజు, ముగ్గురు మరాఠీలు ఈ సినిమాలు వరుస లెక్కేసుకుంటే అప్పటికే ఆయనకంటే ముందే ఆయన సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్. హ్మ్. సూపర్ స్టార్. పాతాళ భైరవి తర్వాత ఈయన జానపదాలు మానేశాడు. హ్మ్. పాతాళ భైరవి వచ్చింది 51 ప్రాంతాల్లో వచ్చింది. హ్మ్. సో అంతకు ముందు ఆయనే ఆ ఏరియాలో. నిజానికి పాతాళ భైరవి కూడా మొదట అనుకున్న హీరో నాగేశ్వరరావు. ఓకే. ఆ ప్రకారం చూసుకుంటే 46 నుంచి ఆయన కెరియర్ అనుకుంటే 46, 56 నుంచి 46 నుంచి లెక్కేసుకుంటే 56, 66, 76, హ్మ్. 86, 96, హ్మ్. 96 వరకు. అంటే నిజానికి ఆయన 76 నాటికే రేస్‌లో లేడు. అంటే ఈ నంబర్ 1, నంబర్ 2ల రేస్ నుంచి తప్పుకుని హ్మ్. తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకోవటం అనే దానిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ! 76 నుంచి. ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ హిట్లు కూడా చూశాడు. ఆయన రేస్‌లో లేడు గాని హ్మ్. 'ప్రేమాభిషేకం' అనే ఇండస్ట్రీ హిట్ చూశాడు ఆయన. అవును. కాబట్టి అది కూడా 82. హ్మ్. 82. హ్మ్. ఆ తర్వాత కూడా ఆయన హీరోగానే చేశాడు. హ్మ్. 96 నాటికి ఆయన హీరోగా చేయట్లేదు కానీ హ్మ్. మెయిన్ లీడ్‌లో ఉన్నాడు. హ్మ్. ఆ తర్వాత తగ్గించాడు. హ్మ్. అంటే ఆయన కూడా దాదాపు 45 సంవత్సరాలు కాన్షియస్‌గా ఉన్నాడు. కాన్షియస్‌గా హీరోగానే ఉన్నాడు. హ్మ్. అలా కానీ అంటే నటుడుగా కెరియర్ చాలా పరంగా చూస్తే అంటే ఆయన క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడు అనే పద్ధతిలో చూస్తే 50 ఏళ్ళు దాటే చేశాడు. అవును. మనం చనిపోయే వరకు కూడా మనం మనం వరకు చేశాడు అనుకుంటే ఆయన నేను ఇతరేతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోను, నాకు సినిమాయే జీవితం, హ్మ్. సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు అన్నట్టుగానే వ్యవహరించాడు. అవును. వ్యవహరించాడు. ఆ స్టూడియో ఆ బౌండరీస్ లోనే ఉన్నాడు ఆయన. హ్మ్. ఆ హద్దుల్లో ఉన్నాడు కాబట్టి ఆయనది లాంగెస్ట్ కెరియర్ అనుకోవచ్చు తెలుగు హ్మ్. సినిమా పరిశ్రమకు సంబంధించి. హ్మ్. ఆ తర్వాత కృష్ణ, కృష్ణరాజు వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. హ్మ్. వీళ్ళందరివి సుదీర్ఘమైన కెరియర్స్. హ్మ్. కాకపోతే బాలకృష్ణ గారు ఒక సూపర్ స్టార్ కొడుకు అవటం అనేది ఒక అడ్వాంటేజ్ ఆయనకి. హ్మ్. అలా ఆయన బాలనటుడిగా కెరియర్ ప్రారంభించాడు తాతమ్మ కళ సినిమాతో. హ్మ్. రెండోది ఆయన ప్రారంభ చిత్రమే ఒక విచిత్రమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఆ సినిమా సెన్సార్ వివాదంలో ఇరుక్కుంది. హ్మ్. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఈ వ్యవహారానికి కొంచెం పెడగా వెళ్లే సినిమా. హ్మ్. ఒక ఆర్గ్యుమెంట్ తో చేశాడు.
ఈ సినిమా సెన్సార్ కట్స్ ఇవన్నీ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత 50 రోజులు ఆడుతుండగా మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అయ్యారు వేరే వాళ్ళు. అప్రోచ్ అయితే కోర్టు మళ్ళీ ఆపమంది సినిమా 50 రోజులు ఆడేసిన తర్వాత ఆపారు. ఆపి పేపర్లో యాడ్ ఇచ్చాడు రామారావు గారు, ఈ సినిమా తాత్కాలికంగా థియేటర్లోంచి తీసేస్తున్నాము, మళ్ళీ కలుద్దాం, కొత్త పరిష్కారాలతో కలుద్దాం అని చెప్పి యాడ్. అది నాకు బాగా గుర్తుంది. కొత్త పరిష్కారాలతో మళ్ళీ కలుద్దాం అని ఉంటుంది యాడ్లో. అంటే ఆ తర్వాత కరెక్షన్స్ చేసి కొంత సినిమా నిడివి తగ్గుతుంది. ఆ తగ్గిన మేరకు యాక్సెప్టబుల్ కంటెంట్ తో నింపి ఒక మళ్ళీ జనవరికి రిలీజ్ చేశారు సినిమా. అలా 74లో రిలీజ్ అయ్యి 75లో మళ్ళీ రిలీజ్ అయింది ఆ సినిమా. అలా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ 50వ ఏటకు వచ్చినట్టే అనుకోవాలి బాలకృష్ణ గారు. కాబట్టి 51 యాక్చువల్ గా 51వ సంవత్సరంలోకి ప్రవేశించాడు ఒరిజినల్ రిలీజ్ డేట్ ప్రకారం చూసుకుంటే. కానీ ఈ రెండోసారి విడుదలైన దాని ప్రకారం చూస్తే ఆయన 50వ ఏట ఉన్నాడు మళ్ళీ. అలా 2 సార్లు రిలీజ్ అయింది ఆ సినిమా. అది ఒక అరుదైన సందర్భం. అది కూడా రామారావు గారి వలన జరిగినటువంటి వ్యవహారమే తప్ప ఈయనకు సంబంధం లేదు. ఆ తర్వాత ఆయన బ్యానర్ లో సినిమాల్లోనే నటించాడు, వాళ్ళ తండ్రి గారి డైరెక్షన్ లోనే నటించాడు అతను. ఏ సినిమా చేసినా ఆయన నారదుడిగా వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో కనిపిస్తాడు, అభిమన్యుడిగా దానవేర సూరకర్ణలో కనిపిస్తాడు. ఇలా చేసే క్రమంలో ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత పీతాంబరం గారు రామారావు గారితో చేసినటువంటి అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా, అది యాదోంకి బారాత్ రీమేక్, ధర్మేంద్ర గారు చేసిన క్యారెక్టర్ ఇక్కడ రామారావు గారు చేశారు. ఆ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇన్సిడెంట్ లో విడిపోవటం మళ్ళీ కలవటం అనేది కథ. అందులో ఆ మూడో తమ్ముడు, ఒక తమ్ముడిగా మురళీమోహన్ ని తీసుకున్నారు, ఇంకో తమ్ముడి పాత్రకి చంద్రమోహన్ ని అనుకున్నారు. చంద్రమోహన్ అంటే గిటార్ ప్లే చేయాలి, ఆ గిటార్ ప్లేయర్ గా ఆయన తర్ఫీదు కూడా తీసుకున్నాడు చంద్రమోహన్. తర్ఫీదు తీసుకుంటున్న టైంలో ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని బాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ చూపించాడు. చూపిస్తే ఈయన పీతాంబరాన్ని పిలిచి చెప్పాడు, బాబు మనవాడు వేద్దాం అనుకుంటున్నాడు అది. అప్పుడు చంద్రమోహన్ ని తప్పించారు ఆ క్యారెక్టర్ లో నుంచి, తప్పించి బాలకృష్ణతో చేయించి ఇదే సినిమాని తమిళ్లో ఎంజీఆర్ తో రీమేక్ చేశారు, అదే ప్రొడ్యూసర్. ఈ చంద్రమోహన్ గారిని అక్కడ పెట్టాడు. తమిళ్లో ఎంజీఆర్ఏ 2 క్యారెక్టర్లు చేశాడు. ఇక్కడ మురళీమోహన్ క్యారెక్టర్ కూడా తమిళ్లో ఎంజీఆర్ఏ చేశాడు. ఎన్టీఆర్ మురళీమోహన్ క్యారెక్టర్ 2 ఆయనే చేసి ఆ రెండో తమ్ముడు క్యారెక్టర్ చంద్రమోహన్ తో చేయించారు తమిళ్లో. సో ఆయన గిటార్ ట్రైనింగ్ వృధా పోకుండా అక్కడ ఉపయోగపడింది. అలా అన్నదమ్ముల అనుబంధంలో బాలకృష్ణ గారు ఆయనకు జోడీగా జయమాలని నటించింది ఆ సినిమాలో. ఆ తర్వాత అదే టైం దానికి కొంచెం ముందు బిఏ సుబ్బారావు గారు వీళ్ళిద్దరిని పెట్టి, అంటే హరికృష్ణ గారిని తల్లా పెళ్ళామ సినిమాతో పరిచయం అయ్యాడు ఆయన. ఆయన్ని హరికృష్ణని అలాగే బాలకృష్ణని కలిపి రామ్ రహీం అని ఒక సినిమా తీశాడు. బిఏ సుబ్బారావు గారు అంటే ఆయన రామారావు గారిని హీరోగా పరిచయం చేసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్. పల్లెటూరు పిల్ల సినిమా, ఆ సినిమా నాగేశ్వరరావు గారితో మొదలై రామారావు గారిని హీరోగా చేసి ముగుస్తుంది. ఈయన విలన్ షేడ్స్ తో మొదలై తర్వాత సెకండ్ హాఫ్ వచ్చాక హీరోగా మారుతాడు. అలా నడుస్తుంది. అంటే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నవాడు హీరో అనుకుంటే ఆ సినిమాలో అంజలిదేవిని రామారావు చేసుకుంటాడు. అలా రామారావు గారిని హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా. ఆయన మొదటి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు మన దేశంలో, ఎల్వి ప్రసాద్ గారి మన దేశంలో. అది కొంత విలన్ షేడ్స్ లో నడిచే క్యారెక్టర్. ఆయన్ని హీరో చేసిన సినిమా మాత్రం పల్లెటూరు పెళ్ళి. అక్కడి నుంచి ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అలా అదే బిఏ సుబ్బారావు గారు మళ్ళీ వీళ్ళిద్దరిని పెట్టి రామ్ రహీం అనే సినిమా తీశాడు. రోజారామణి గారి కీలక పాత్ర దానిలో. అది సినిమా బాగానే ఆడింది, అంటే ఇమేజ్ మీద ఆడేసింది సినిమా. అలా ఈ అన్నదమ్ముల అనుబంధం, అందులో రామారావు గారు లీడ్ రోలు, ఈయన ఒక తమ్ముడిగా కనిపిస్తాడు అంతే. ఈయనకి 2 పాటలు ఉన్నాయి ఆ సినిమాలో.
అలా మొదలైన తర్వాత వచ్చిన సినిమాలే ఈ దారవేరు సూరకర్ణ ఇవన్నీ. ఈ ప్రయాణంలో ఆయన్ని ఆయన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ లో రౌడీ రాముడు కొంట కృష్ణుడు అనే సినిమా తీశారు. అందులో కూడా రామారావు గారు లీడ్ రోల్. ఆయన రౌడీ రాముడు, ఈయన కొంట కృష్ణుడు. అలా శ్రీదేవి హీరోయిన్ రామారావు గారి పక్కన, ఈయన పక్కన శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు హీరోయిన్ బాలకృష్ణ పక్కన. అలా నడుస్తూ ఉన్నటువంటి కెరియర్. ఈ లోపు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు 82కి. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చివరి సినిమా సింహం నవ్వింది. అది కూడా రామారావు గారే లీడ్, యోగానంద్ గారు డైరెక్టర్. బాలకృష్ణని జనంలోకి ప్రమోట్ చేయటం అనే కార్యక్రమమే జరిగింది అప్పటిదాకా. ఈయన చదువు కంప్లీట్ అయిన తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చిరంజీవి నడుస్తున్నాడు. కరెక్ట్ గా రామారావు గారు 83 జనవరిలో సీఎం అయితే అదే సంవత్సరం ఖైదీ రిలీజ్ అయింది. ఆ టైంలో డిస్కో కింగ్ అనే సినిమాతో ఈయన్ని ఒక రకంగా టిఎల్వి ప్రసాద్, తాతినేని ప్రకాష్ రావు గారి కొడుకు, ఆయనకు ఒక యాక్సెస్ ఉంది ఆ ఫ్యామిలీతో. యాక్సెస్ ఉండటం వలన తను బాలకృష్ణని బయటకు తీసుకొచ్చాడు ఆ కాంపౌండ్ నుంచి. ఒక రకంగా తీసుకొచ్చి డిస్కో కింగ్, అది హిందీలో పెద్ద మిథున్ చక్రవర్తి గారికి పెద్ద విజయం ఇచ్చిన సినిమా డిస్కో డాన్సర్ సినిమా, దాన్నే రీమేక్ చేశాడు ఆయన. అలా టిఎల్వి ప్రసాద్ గారే మొదటి డైరెక్టర్ ఒక రకంగా బయట డైరెక్టర్ల దృష్టిలో. బిఏ సుబ్బారావు గారిని పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఆయనతో ట్రావెల్ అయింది టిఎల్వి ప్రసాదే. ఆ ప్రయాణం నడుస్తున్న టైంలోనే గోపాల్ రెడ్డి గారు వెళ్ళి మన్వాసన అనే సినిమా, భారతీరాజా గారి సినిమా, తమిళ సినిమా, ఆ సినిమా రైట్స్ కొని బాలకృష్ణతో చేద్దాం, బాలకృష్ణ భానుమతి గారు అయితే వర్కౌట్ అవుతుంది అంటే, రామారావు గారి పక్కన హీరోయిన్ గా చేసింది ఆవిడ కాబట్టి ఆవిడ్ని బామ్మ పాత్రలో పెట్టి మనవడిగా బాలకృష్ణని పెడితే అదొక కాంబో ఆడియన్స్ కొంచెం క్యూరియస్ గా ఉంటుంది అనే పాయింట్ మీద ఆయన అప్రోచ్ అయ్యాడు. కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, మంగమ్మ గారి మనవడు అనే పేరుతో వచ్చింది ఆ సినిమా. అది మొదటి సద్దినోత్సవ చిత్రం బాలకృష్ణ. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన కెరియర్ లో ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఆయన కోడి రామకృష్ణ, వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది వాళ్ళిద్దరికి. ఆ తర్వాత ఆయన వ్యవహారం అంటే ఆయన డేట్స్, అలాగే ఆయన రెమ్యూనరేషన్, ఈ వ్యవహారాలన్నీ కూడా దేవి వరప్రసాద్ గారు చూసేవాడు. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఆయన చిరంజీవి గారితో సినిమాలు తీసేవాడు ఆయన బ్యానర్ లో. కానీ బాలకృష్ణ గారి డేట్లు, రెమ్యూనరేషన్లు కూడా చూసేవాడు ఆయనే. ఈ క్రమంలోనే ఆయన భలే దొంగ అని ఒక సినిమా చేశారు, కానీ అది వేరే బ్యానర్ లో చేశారు. వాళ్ళ చెల్లెలు ప్రొడ్యూసర్ గా పెట్టి ఆ సినిమా చేశాడు ఆయన. అలా బాలకృష్ణ గారు, చిరంజీవి ఇద్దరు దాదాపు ప్యారలల్ గా నడిచినటువంటి కెరియర్. ఈ ప్రయాణంలో ఒక దశలో ఆయన చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు. అనసూయమ్మ గారు అల్లుడు, ఇవన్నీ, మంగమ్మ గారి మనవడు. తర్వాత ఆ కోదండరామిరెడ్డి గారు మంచి సినిమాలు ఇచ్చాడు ఆయన. అలాగే బి గోపాల్ కూడా ఆయన కెరియర్ లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్, అలా కోడి రామకృష్ణ గారి తర్వాత ఈ రెండు పేర్లు ఆయన సినిమా చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. టిఎల్వి ప్రసాద్, అలాగే కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, బి గోపాల్ లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, ఈ రెండు త్రివిక్రమరావు గారి సినిమాలు. ఆ బ్యానర్ లో రెండు మంచి హిట్స్. తర్వాత అదే బ్యానర్ లో కోదండరామిరెడ్డి గారితో బొబ్బిలి సింహం సినిమా చేశారు, అది చాలా పెద్ద హిట్. అలా బి గోపాల్ ఈ సినిమాల నుంచి మళ్ళీ చిన్న లైన్ చేంజ్ చేసి ఫ్యాక్షన్ దిశగా బాలకృష్ణని నడిపించింది కూడా బి గోపాల్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇలా నడిచింది ఆ ప్రయాణం. అలా బి గోపాల్ కి ఒక స్పెషల్ పేజ్ ఉంది ఆయన కెరియర్ లో. ఈ ప్రయాణంలో ఆయన కె విశ్వనాథ్ గారితో సినిమా చేశాడు ప్రారంభపు రోజుల్లోనే. జననీ జన్మభూమి అని ఒక సినిమా చేశాడు.
అంటే భ్రమరాంబిక మూవీస్ అనే బ్యానర్ లో వచ్చింది ఆ సినిమా. ఉమ్, వాంటెడ్ గా విశ్వనాథ్ గారితో సినిమా చేయాలి అని చేసింది అది. ఉమ్, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు, కానీ నటుడుగా ఆయనకు ఒక ఎలివేషన్ అయితే తీసుకొచ్చింది. ఉమ్, ఆ తర్వాత జంధ్యాల గారితో చేశాడు ఆయన. అంటే బాలకృష్ణతో రెగ్యులర్ గా సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లలో కాట్రగడ్డ మురారి గారు కూడా ఉన్నాడు. ఉమ్, మురారి గారు జంధ్యాలతో ఆ, బాలకృష్ణని కలిపి ఉమ్, సీతారామ కళ్యాణం అనే పేరుతో సినిమా తీసి హిట్ కొట్టాడు ఆయన. ఉమ్, ఆ తర్వాత అదే బ్యానర్ లో నారీ నారీ నడుము మురారి అనే కోదండరామిరెడ్డి గారితో హిట్ కొట్టాడు ఆయన. ఉమ్, వీటితో పాటు ప్యారలల్ గా బాబాయ్ అబ్బాయి అనే సినిమా చేశాడు జంధ్యాల గారి ఉమ్, నాయకత్వంలో. ఉమ్, ఈ ప్రయాణంలో సంగీతం శ్రీనివాసరావు గారితో సినిమా ఉమ్, ఆదిత్య 369. 369 ఆ, అదొక హిట్ సినిమా ఆయనకి. అలా ఇంకొక సెన్సేషనల్ విషయం ఏంటంటే విజయ పిక్చర్స్ నాగిరెడ్డి గారి సినిమా నిర్మాణం ఆపేసిన తర్వాత ఉమ్, వాళ్ళ పిల్లలు విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ఒకసారి సినిమాలు తీయాలి మనం ఉమ్, అనుకుని ప్రారంభించినప్పుడు చేసినటువంటి మొదటి సినిమా భైరవ ద్వీప్. ఉమ్, అది దానిలో వాంటెడ్ గా రామారావు గారి అబ్బాయితో చేయాలి అనే ఉద్దేశం. అంటే వాళ్ళకి పర్మనెంట్ హీరో ఆయన అప్పుడు ఉమ్, 49 షావుకార్ వాళ్ళు ఆ, సంస్థ ప్రారంభించినప్పుడు మొదటి సినిమా నుంచి రామారావు గారు వారితో ఉమ్, ట్రావెల్ అయ్యాడు. ఉమ్, అందుకని రామారావు గారు అబ్బాయితో సినిమా చేయాలి అనే ఉద్దేశంతో భైరవ ద్వీపం ఉమ్, ఆ బ్యానర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగీతం గారిని డైరెక్టర్ గా పెట్టి ఉమ్, ఆ సినిమా చేశారు. ఉమ్, అది కూడా వర్కౌట్ అయింది. ఉమ్, అయితే అదే బ్యానర్ లో మళ్ళీ కృష్ణార్జున విజయం అనే పేరుతో పౌరాణికం చేశారు. ఉమ్, అది ప్రాపర్ రిజల్ట్ రాల. ఉమ్, రామారావు గారి బాటలో జానపదం హిట్ కొట్టాడు ఆయన. ఉమ్, ఒక పౌరాణికం హిట్ కొట్టాలి అనేటువంటి కోరిక అలా ఉండిపోయింది. ఉమ్, ఆ పౌరాణికం హిట్ ఆయనకి శ్రీరామరాజ్యంతో వచ్చింది అని అంటారు, కానీ శ్రీరామరాజ్యం కూడా ఉమ్, ఆశించిన రేంజ్ హిట్ అయితే కాదు. బాపు గారు ఆయన పద్ధతిలో ఆయన చాలా డీసెంట్ గా తీసాడు సినిమా. ఉమ్, ఆడియన్స్ నిలబడ్డారు సినిమాకి, ఉమ్, నిలబడ్డారు. కానీ అది లవకుశ రీమేకే ఒక రకంగా. ఉమ్, లవకుశతో కంపారిజన్ వచ్చేసింది రకరకాలుగా. ఉమ్, ఆ కంపారిజన్ రావటం వలన సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు, కానీ ఉమ్, ఒక మంచి పేరు అయితే ఇచ్చింది. ఉమ్, జననీ జన్మభూమి ఎలాగైతే మంచి పేరు ఇచ్చిందో నటుడిగా, ఉమ్, అలా ఆయనకి శ్రీరామరాజ్యం కూడా మంచి పేరు తెచ్చింది. ఉమ్, కానీ కమర్షియల్ విజయాలు ఆయనకి ఫ్యాక్షన్ సినిమాలే ఇచ్చాయి. అవును. అలా నడుస్తున్నటువంటి కెరియర్ ఈ క్రమంలోనే ఆయన రాజకీయ ప్రయాణం, తెలుగుదేశం పార్టీతో ఆయన హ్యాట్రిక్ కొట్టడం, అవును. ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే. ఇలా ఆ ఎమ్మెల్యేగా ఆయన హిట్లు కొట్టడం, ఇదే క్రమంలో అంటే 3 సార్లు వరుసగా గెలవటం. హిందూపురం. హిందూపురం నుంచి రామారావు గారు పోటీ చేసినటువంటి హిందూపురం నుంచి ఈయన కొనసాగాడు. ఉమ్, కొనసాగి 3 సార్లు కంటిన్యూస్ గా గెలవటం అనేది ఒక విజయం అయితే, ఉమ్, ఆయనకి సినిమా పరిశ్రమలో కూడా వరుస విజయాల్లో ఉన్నాడు. అవును. అఖండ దగ్గర నుంచి. అఖండ దగ్గర నుంచి వరుసగా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఆడేస్తోంది. అవును. ఒక రకంగా బాలకృష్ణ ప్రస్తుతం లోకల్ మార్కెట్ లో బిగ్ హీరోగా ఉన్నాడు అవును. అనే పరిస్థితి తీసుకొచ్చాయి. అలాగే ఓటీటీలో అన్స్టాపబుల్ ఆ First time అన్స్టాపబుల్ ఆయన టాక్ షో. ఆయనతో షో చేయాలి అని అనుకున్నప్పుడు ఈయన ఎలా ఉంటుందో, ఈయన ఆ షో రన్ చేయగలలేరు అని కొన్ని అనుమానాల అవును. మధ్య మొదలైంది. అవును. అయితే బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి ఇదేంటంటే ఆయన ఆయన అంటే ఆయన ధోరణి ఆయనకి అడ్వాంటేజ్ గా మారింది. ఉమ్, ఆయన స్ట్రైచర్, అవతల వాళ్ళని ఏదైనా అడగగలడు, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ఏదైనా రాబట్టగలడు. ఉమ్, ఆ ధోరణి ఎంటర్టైన్ చేయగలడు, ఎంటర్టైన్ చేయగలడు. అన్నిటి మించి. ఇవన్నీ యాడ్ అయినాయి. అవును. యాడ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చింది ఆయన. అవును. అన్స్టాపబుల్ అన్ని సిరీస్ అన్ని అవును. ఇవి బాగానే నడిచినాయి. అన్ని సీజన్స్ ఆయన కలిసి వచ్చినాయి. అవును. అలా అదొక విజయం. ఉమ్, ఆ తర్వాత ఆయన ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకున్నాడు. అవును. కాకర్ల సుబ్బారావు గారి తర్వాత ఈయన బాధ్యతలు తీసుకున్నాడు. అవును. తీసుకొని అది సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు. అవును. అలా ఆయన ప్రతి ఏరియాలోనూ ఒక విజయ పతాకం ఎగరేశాడు. తండ్రి అవును. బాటలో అవును. సినిమా ఇండస్ట్రీలోను, ఉమ్, ఆ తర్వాత ఇక్కడ రాజకీయ రాజకీయ రంగంలోను ఉమ్, కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన కెరియర్ లో ఉన్నాయి. ఉమ్, అలాగే ఉమ్,
ఆయన రాజకీయ ప్రస్థానంలో కూడా ఉన్నప్పటికీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా తనదైన ధోరణిలో తాను ఉమ్, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అవును ఏవి పెద్దగా అవును పట్టించుకోడు. ఏదైనా రియాక్ట్ అవ్వదలుచుకుంటే దాచిపెట్టుకుని మాట్లాడు. ఉమ్, ఆ రియాక్షన్ బయటకు వచ్చేస్తుంది. అవును అది కరెక్టా కాదా అనేది ప్రపంచం చూసుకోవాల్సిన వ్యవహారం తప్ప ఆయన పట్టించుకోడు. ఉమ్, అలా ఒక బోల్డ్ పొలిటీషియన్, బోల్డ్ టైప్ సినిమా యాక్టర్ గా ఆయన ఉమ్, ఒక పాపులారిటీ సంపాదించేసుకున్నాడు. ఉమ్, ప్రస్తుతం ఆయన నటుడిగాను రాజకీయ నాయకుడిగాను రెండు పడవల మీద కాళ్ళేసి ఉమ్, విజయవంతంగా కెరియర్ ముందుకు తీసుకెళ్తున్నాడు. సినిమా కెరియర్ ని ఉమ్, వదిలేసి పూర్తి కాలం రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశం బాలకృష్ణకు ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఉమ్, ఆ పార్టీకి సెకండరీ లీడర్షిప్ ఆయన అల్లుడే ఉన్నాడు. ఉమ్, కాబట్టి అల్లుడిని ముందుకు డ్రైవ్ చేయటం అనేది ఒక పని. ఉమ్, రెండోది కొడుకుని హీరోగా సెటిల్ చేయటం అనే ఇంకో బాధ్యత భుజానికి ఎత్తుకున్నాడు ఆయన. ఉమ్, సో ఇప్పుడు మోక్షజ్ఞతో సోలో సినిమా ఉమ్, చెయ్యాలి అనేటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన. అవును నిజానికి తను చేస్తున్నటువంటి సినిమాలో ఆదిత్య 999 అనే పేరుతో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అవును ఒక ఫ్యాంటసీ జానర్ లో సినిమా చేయాలి. ఉమ్, ఆ సినిమా ద్వారా మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచన ఒకటి. ఉమ్, ఈ మధ్య హనుమాన్ డైరెక్టర్ తో ఒక ప్రయోగం చేశారు, అది అవ్వలేదు. అవును ఆ తర్వాత రీసెంట్ గా నారా రోహిత్ ఒక లీక్ వదిలాడు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు, లవ్ స్టోరీ ఒక చూస్తున్నాడు లవ్ స్టోరీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది తను ఉమ్, లీక్ చేశాడు. అవును కాబట్టి తనని హీరోగా లాంచ్ చేయటం అనే బాధ్యత ఒకటి. ఉమ్, తర్వాత సెకండరీ లీడర్షిప్ లో ఉన్నటువంటి అల్లుడిని పార్టీలో ఫ్రంట్ రోలో పుష్ చేయటం అనే కార్యక్రమం ఒకటి ఉంది. ఈ రెండు పనులు, ఉమ్, అల్లుడిని రాజకీయంగాను కొడుకుని సినిమాల్లోనూ నిలబెట్టేటువంటి ఒక బాధ్యత భుజాన వేసుకుని నడుస్తున్నాడు. ఈ రెండిట్లో కూడా ఉమ్. సక్సెస్ కావాలని 50 ఏళ్ల ప్రయాణం సందర్భంగా అనుకుందాం. ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.